కోడికత్తిచ్చేటువంటి సత్యనారాయణ పూజ ఉన్నది. ఆ పూజ చేసుకుంటే మీ యొక్క సమస్తమైన కష్టాలు గానీ, బాధలు గానీ దూరమైపోతాయని చెప్తున్నాడు. ఆ ప్రకారం చెప్పగానే ఆ యొక్క బ్రాహ్మణుడు వ్రతాన్ని ఈ విధంగా ఆచరించాలో వివరాల్ని తెలుసుకొని ఆ రోజంతా కూడా నిద్రపోక జాగారం చేసి మర్నాడు ఉదయమే ప్రాతకాలమందు లేచి స్నానం చేసి సంధ్యవార్చుకొని కాశీపట్నంలో భిక్షాటనకై బయలుదేరుతున్నాడు. భవతే భిక్షాందేహి అనేటువంటి ఆ యొక్క శ్లోకం చేత కాశీపట్నం తిరుగుతూ సాయంకాల సమయం వరకు అనేకమైన ద్రవ్యాన్ని సంపాదించుకొని సాయంకాల సమయం ఆవు పాలు, ఆవు నెయ్యి, చక్కెర, అరటిపళ్ళు, గోధుమ నూక మొదలైన సమస్తమైన వస్త్రాలను షేరుంబావు చొప్పున తీసుకుని వచ్చి బ్రాహ్మణులను, బంధువులను, చుట్టాలను అందరినీ కూడా ఎదుర్కొని వచ్చేదా విధిగా భక్తి శ్రద్ధల చేత ఆ యొక్క బ్రాహ్మణుడు మొట్టమొదటిసారి భూమి మీద సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకుంటున్నాడు. బ్రాహ్మణుడు స్వామి యొక్క వ్రతం చేస్తుండగా కట్టెలమ్మకుడు ఒక తెలుగువాడు అనేకమైన ఆకలి దప్పులు వేసి బ్రాహ్మణుడితో ఇంటికి వస్తున్నాడు. అయ్యా బ్రాహ్మణ, మీరేదో పూజ చేస్తున్నారు, ఈ పూజ ఎందుకోసం చేస్తున్నారు అడుగుతున్నారు. అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణి ఓరి తెలుగువాడ దీన్ని సత్యనారాయణ పూజ అంటారు. ఈ పూజను ఏ మానవుడు అయితే భక్తితో చేసుకుంటున్నాడో మానవుడి యొక్క సమస్తమైన కష్టాలు కానీ బాధలు కానీ దూరమైపోయి ఆ మానవుడు బ్రతికున్నంత కాలము సుఖంగా ఉండి అంత్యకాలం